బ్యాక్ టు న్యూస్. కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ నియోజకవర్గంలో ఆయన ఇవాళ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలంగాణ హక్కుల కోసం పార్లమెంట్లో గొంతెత్తాలంటే బీఆర్ఎస్ విజయం సాధించాలంటున్న వినోద్ కుమార్తో మా ప్రతినిధి రంగాచారి ఫేస్ టు ఫేస్. పార్లమెంటు నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి బోయిన్పల్లి వినోద్ కుమార్ గారు మనతో ఉన్నారు. ఈ రోజు హుస్నాబాద్ లో ఆయన ప్రచారం నిర్వహించారు. కొద్దిసేపటి క్రితమే ఇక్కడ రోడ్ షో కూడా విజయవంతమైపోయింది. అసలు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితులపై ఒక్కసారి ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు నెల రోజులుగా నియోజకవర్గంలో పర్యటిస్తూ ఉన్నారు. ఏంటి మీ స్పందన ఏమిటి? ప్రజల్లో వస్తున్న స్పందన ఏమిటి? ఎట్లాంటి స్పందన కనిపిస్తున్నది? ఖచ్చితంగా ఈయాటికి 2 నెలల క్రితము కరీంనగర్ లో కేసీఆర్ గారి బహిరంగ సభతోనే మేము ఎన్నికల ప్రచారం మొదలుపెట్టాం. మార్చి 12వ తారీఖు నాడు కరీంనగర్ లోపట ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానం లోపట కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ బహిరంగ సభ ఎన్నికల ప్రచార సభతో మొదలుపెట్టాం. ఖచ్చితంగా 2 మాసాలు అవుతున్నది. విస్తృతంగా పర్యటిస్తున్నాము. ఏ గ్రామానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు పట్ల చాలా ఆగ్రహంతో ఉన్నారు ప్రజలు. ఇంత కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వము బహుశా మరి ఏ రాష్ట్రంలో కూడా ఇంత తొందరలో వ్యతిరేకత వచ్చినటువంటి ప్రభుత్వాలను అయితే నేనైతే చూడలేదు గత 30-40 సంవత్సరాల. కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు 3 చెప్పాడు. ఉచిత బస్సు, 500 రూపాయల సిలిండరు, గ్యాస్ సిలిండరు, తర్వాత 2500. ఈ 3 కలిస్తే ఒక గ్యారంటీ. 3 ఒకటి మాత్రం అమలు చేసిండు. అంటే ఒక గ్యారంటీలో 33% మాత్రమే అమలు చేసింది ఇప్పటి వరకు ప్రభుత్వం. ఇంకా 5 గ్యారంటీలు ముట్టుకోలేదు. కాబట్టి సామాన్యంగా ప్రజలు అగ్రహంతో ఉన్నారు. పోయినసారి బండి సంజయ్ గారు మత విశ్వాసాలు రెచ్చగొట్టి పుల్వామాలో ఏదో జరిగినట్టు ఆ జరిగిన దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుని యువకుల్ని మరి మోడీ గారి పేరిట మరి మోడీ గారి పరిపాలన చాలా గొప్ప పరిపాలనగా చిత్రీకరించి మరి ఓట్లు దండుకున్నాడు. ఇప్పుడు మోడీ గారి పరిపాలన పట్ల కూడా ప్రజలకు విశ్వాసం కోల్పోయారు. సార్, ఒక చిన్న ప్రశ్న. మీరు గతంలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం మీకు ప్రత్యర్థిగా ప్రస్తుతం ఉన్నటువంటి ఎంపీ ఉన్నాడు, బండి సంజయ్ ఉన్నాడు, మిగతా కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నాడు. కాంగ్రెస్ అభ్యర్థి పెద్దగా మనకు లెక్కలో కనిపించడం లేదు. ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి బండి సంజయ్ గత 5 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి కావచ్చు, గతంలో మీరు ఎంపీగా ఉన్నప్పుడు కరీంనగర్ నియోజకవర్గానికి చేసిన అంశాల మీద ఏ రకమైన చర్చ జరుగుతున్నది? బండి సంజయ్ గారు చేసిన అభివృద్ధి పథకాలు మీరు చెప్తే నేను మాట్లాడతా. చెప్పండి. నేను అభివృద్ధి చేస్తా అని చెప్పి బండి సంజయ్ చెప్పింది ఒకటి చెప్పండి, నేను చెప్తా. ఆయన ఏం చెప్పిండంటే గ్రామీణ ప్రాంతాల లోపల పాలు గుడ్డు ఇచ్చే అంగన్వాడీది నేను తెచ్చినా అని చెప్తాడు. గ్రామాల్లో ఇచ్చేటువంటి 100 రోజుల పని దినాలు ఉంటాయి, కార్మికులు పనిచేసే పనులు ఉంటాయి, అవి నేను తెచ్చినా అని చెప్తాడు. ప్రజలు నవ్వుతున్నారు. ఈ ఎంపీయా 18 ఏళ్ల నుంచి 100 రోజుల పని దినాలనే అది నేను తెచ్చినా అంటాడు. పాలు గుడ్డు గర్భవతులకు ఇచ్చేది నేను తెచ్చినా అంటే పాపం అమాయకుడు బండి సంజయ్ ఇది కూడా తెలియదా అని చెప్పి నవ్వుకుంటున్నారు మన తెలంగాణ ఆడబిడ్డలు. కాబట్టి ఆయన ఒక్క పని చేయలేదు. సరే, ఇదివరకు చేయలేదు, ఓకే ఫైన్. నిన్న మోడీ గారు వేములవాడకు వచ్చి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి వచ్చిన తర్వాత ఆయన మాట్లాడినప్పుడు నా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో నిరుద్యోగ యువకులున్నారు, ఇక్కడ ఒక పరిశ్రమ రావాలి, లేదా వేములవాడ దేవస్థానానికి ఒక 500 కోట్లు ఇవ్వాలి, మరి కరీంనగర్కు ఈ రైళ్లు కాజీపేట, హుజురాబాదు, బానకొండూరు, కరీంనగర్కు రైల్వే లైన్ కావాలి, ఇంకో జాతీయ రహదారులు, మా రాజీవ్ రహదారి వంకర టింకర్ ఉన్నది, 86 దిక్కుల వంకర టింకర్ ఉన్నది రాజీవ్ రహదారి, రోజు యాక్సిడెంట్ అయితే దీని ఒక ఎక్స్ప్రెస్ వేగా చేయాలి, మరి ఒక మంచి శిక్షణా కేంద్రం, నైపుణ్య శిక్షణా కేంద్రం కరీంనగర్ లో పెడితే ఇక్కడున్న నిరుద్యోగులకు ఉపయోగపడుతుంది అని ఏదైనా మాట్లాడినా ఏమీ మాట్లాడలేదు. కరీంనగర్ నియోజకవర్గానికే కాదు యావత్తు తెలంగాణకు ఏదైనా జాతీయ ప్రాజెక్టు కావాలి లేదా మాకు ఇది కావాలని అడిగిండా ఏమీ అడగలేదు. నేను అడగనని చెప్తాడు. ఇంకా చివరిగా బీఆర్ఎస్ పాత్ర ఏమిటి? పార్లమెంట్ లో నెక్స్ట్ జరగబోయేటువంటి బీఆర్ఎస్ పాత్ర ఏమిటి? తెలంగాణ హక్కులు కాపాడాలంటే పార్లమెంట్ లో గులాబీ జెండా శ్రేణులు ఉండాలి. ఈ రేపు జూన్ 2వ తారీఖు నాడు 10 సంవత్సరాలు అయిపోతుంది. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని 10 ఏళ్లు అయిపోతుంది. రేపు జూన్ 2, 2024 జూన్ 2కి 10 ఏళ్లు అయిపోతుంది. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి గెలిచి ఉన్నాడు. అక్కడ వాళ్ళ గురువు
చంద్రబాబు నాయుడు గిట్ట గెలిస్తే ఢిల్లీలో వాళ్ళ బడే బాయ్ మోడీ గారు ముగ్గురు కలుసుకున్నారనుకో మళ్లీ హైదరాబాద్ 10 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా మార్చే అవకాశం ఉన్నది. కాబట్టి రేపు అలాంటి డేంజర్ ఉంటుంది. కాబట్టి దాన్ని తట్టుకునేట్టు నిలబడి గట్టిగా గొంతు చించుకొని మాట్లాడేటోడు పార్లమెంట్ ఉండాలి. బీజేపీ వాళ్ళతో కాదు, కాంగ్రెస్ వాళ్ళతో కాదు. అది ఓన్లీ గులాబీ జెండాతో అవుతుంది. కాబట్టి అందుకే నాలంటోడు పార్లమెంట్ ఉండాలి. చివరిగా మీరు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు మీరు చేసే అప్పీల్ ఏంటి? తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్రం సంరక్షించాలంటే, తెలంగాణ ప్రజల హక్కుల కోసం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ది కోసం ఉండాలంటే గులాబీ జెండా ఎంపీలు పార్లమెంట్లో ఉండాలి. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ సభ్యుడిగా నేను కరీంనగర్ నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా డెవలప్ చేసేటువంటి స్కీమ్ నా దగ్గర ఉన్నది. నేను చెప్పింది చేసినా, చెప్పని చాలా చేసిన. కాబట్టి రాజకీయ నాయకులు నెక్స్ట్ ఎలక్షన్ల కోసం ఆలోచిస్తారు. కేవలం అధికారం కోసం ఆకాంక్షించాడు. ప్రజల సేవ చేయాలనేవాడు రేపటి జనరేషన్ కోసం ఆలోచించాడు. నేను ఆ కోవకు చెందినవాడిని. కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ గారు చెప్తున్న విషయం ప్రధానంగా రేపు జరగబోయేటువంటి ఎన్నిక ఏదైతుందో అది చాలా కీలకమైనటువంటి సందర్భంలో జరుగుతున్నటువంటి ఎన్నిక ఇది. పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలంతా కూడా బీఆర్ఎస్ పార్టీని గెలిపించడం ద్వారా రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక ప్రభుత్వం ఏదైతే ఉందో అటు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, అటు కేంద్రంలో ఉన్నటువంటి నియంతృత్వ పాలన కొనసాగిస్తున్నటువంటి నరేంద్ర ఒకసారి హెచ్చరిక జారీ చేసినట్టు అవుతుంది. అట్లాగే పార్లమెంటులో ఒక ప్రశ్నించే గొంతుకలను పంపించినటువంటి పరిస్థితి ఉంటుందని, ఈ నేపథ్యంలో పార్లమెంటు నియోజకవర్గానికి కరీంనగర్ నుంచి తనను అత్యధికంగా మెజారిటీతో గెలిపించాలని చెప్పి ఆయన కోరుతూ ఉన్నారు. కెమెరామెన్ వెంకట్తో రంగాచారి, టీ న్యూస్, హుస్నాబాద్.